20,000 కన్నా ఎక్కువ ఓట్లు నీకు పడతాయి అని అంజిరెడ్డి గారికి ఆ రోజు చెప్పాం. కార్యకర్తలు ఊర్లలోకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా వచ్చాం. గట్టిగా మనం అందరం వేసి గెలిపించినామా అంజనను? గట్టిగా గెలిపించినామా? మరి అప్పుడు అంజన మాట్లాడాలా? ఇప్పుడు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నిజామాబాద్ అడ్డ అంటే బీజేపీ అడ్డ, నిజామాబాద్ అడ్డ అంటే ఏమే గట్టిగా తినలేరా? నిజామాబాద్ అడ్డ అంటే బీజేపీ అడ్డ. గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభా అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ గారికి, అదేవిధంగా చెప్దాం అందరి పేరు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలైన అరవింద్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ధన్పాల్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ కుమరన్న గారికి, అదేవిధంగా చైర్మన్ అయిన పస్ బోర్డు చైర్మన్ అయిన పల్లె గంగన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారికి, అదేవిధంగా భూపత్ రెడ్డి గారికి, మోరపల్లి సత్యనారాయణ గారికి, పెద్దల గంగారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, బస్వ లక్ష్మీనారాయణ గారికి, భోగ శ్రావణి గారికి, డాక్టర్ రఘు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటివరకు అందరూ మాట్లాడడం జరిగింది. ఒకటే ఏంటంటే, మీరు బూత్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, బూత్ కమిటీ ఎవరైతే ఉన్నారో, రాబోయే రోజుల్లో మనం లోకల్ బాడీ ఎలక్షన్లకు గెలవాలి. ఈ గెలవాలంటే మనం పనిచేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇంటింటికి చేపట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మనం చెప్పాలి. ఒకటే ఏంటంటే, తెలంగాణలో భూములు పెరిగినాయంటే బీజేపీ చేసిన కార్యక్రమాలతోనే ఈరోజు తెలంగాణ భూములు పోయినాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎక్కడ స్టేట్ రోడ్ ఒక్కటి కూడా వేయలేదు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో నేషనల్ హైవేస్ కొత్తగా వేసి చాలా ఫాస్ట్గా పోవడానికి ఎక్కడైతే ఉన్నాయో అప్పుడే ఈరోజు రేట్లు పెరగడానికి కారణమైంది. అదేవిధంగా గత 11 ఏళ్ల నుంచి ఒక్క అవినీతి లేకుండా ఈరోజు నడిపిస్తుందంటే నరేంద్ర మోడీ గారి ఘనత దక్కింది. అదేవిధంగా ఎక్కడ గ్రామ పంచాయతీలున్నా వీధి లైట్లకి మొదలు పెడితే గ్రామ పంచాయతీ భవనాల దాకా 90% మన ప్రభుత్వందే, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 15th ఫైనాన్స్ అమౌంట్ వచ్చిన తర్వాత ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం నుండి ఇంతవరకు ఈ సంవత్సరం వచ్చినా ఇంతవరకు ఎక్కడ ఎలక్షన్స్ కాలేవు. కాకపోవడానికి నష్టం ఎంత అయిందంటే సుమారు 1513 కోట్లు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఈరోజు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయో మీరు మీ అందరు కష్టపడి నన్ను గెలిపించి మీ రుణం తీసుకోవాలంటే మీ అందరు లోకల్ బాడీ ఎవరైతే నిలబడతారో వాళ్ళందరి చేతులు లేపండి. వార్డు మెంబర్ కాడికేని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ ఇంతమంది ఉన్నారా? లోకల్ బాడీ ఎవరైతే నిలబడతారో చేతులు లేపండి అందరు. మీ అందరికీ నేనున్నాను, అరవింద్ అన్న ఉన్నాడు, రాష్ట్ర నాయకత్వం ఉంది. మీకోసానికి వచ్చి క్యాన్వాసింగ్ చేస్తా, మీరు గెలిపించి ఇక్కడ కూర్చునే బాధ్యత మేము తీసుకుంటాం. మీరందరూ రెడీ ఉండాలి. మీకోసానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉన్నదో తప్పుడు సమాచారం 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నదో 6 గ్యారంటీలు ఉన్న గ్యారంటీలో ఒక్క గ్యారంటీ పనిచేసి మిగతా 5 గ్యారంటీలు ఎక్కడ పనిచేస్తలేరు. అదేవిధంగా ఎక్కడైతే ఈ రేషన్ బియ్యం ఇస్తా ఉన్నదో 5 కిలోల బియ్యం మేము ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ఏదైతే పెడతా ఉన్నారో ఇందిరమ్మ ఇళ్ళ వాటలో మన ఏది నేషనల్ ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆవాస యోజన కింద అల్లగిడ వాటా ఉంది. ఈ రోజు ఏ పని చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వంలో వాటాలో కేంద్ర ప్రభుత్వం వాటా లేనిది ఎక్కడ పని జరుగుతలేదు. మీరందరూ ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టినప్పుడే రాబోయే రోజుల్లో మనం గెలవడానికి ఆస్కారం ఉంది. మా కోరిక ఒకటి ఏంటంటే
లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు గెలిస్తే ఈ స్టేజ్ మీదకి వస్తారు. మీకోసానికి మేము ప్రయత్నం చేస్తాం. మా కోసానికి ఏదైతే ఏ విధంగా అయితే ప్రయత్నం చేసిరో కాంగ్రెస్ సిట్టింగ్ సీటును నన్ను గెలిపించారు, ఏ విధంగా అయితే కంకణం కట్టుకొని మీరు ఉన్నారో మీ అందరు రుణం తీసుకోవడానికి నిజామాబాద్కి ఎక్కువ టైం ఇచ్చి మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేసుకొని ఎక్కడైతే నిజామాబాద్ జడ్పీ చైర్మన్ అయినా ఇంకో చైర్మన్ అయినా జిడిపి అదేది నిజామాబాద్ జడ్పీ మీద కాషాయ జెండా ఎగిరేద్దామా? ఒక్కసారి రెండు చేతులు లేపి భారత్ మాతాకి నిజామాబాద్ అడ్డ మీద కాషాయ జెండా ఎగిరేద్దామా? పట్టుదలతో పనిచేద్దామా? మీరెప్పుడు పిలిచినా అప్పుడు రానికి నేను రెడీ ఉన్నా. మీ ఎంబడి నేనున్నా. అన్న ఢిల్లీలున్నా. ఏది హనుమంతుడు ఏది రాముడు కింద హనుమంతుడు ఎట్లయితే ఉన్నాడో ఆ విధంగా అంజన మీ ఎంబడి ఉన్నాడు. మీకోసానికి పనిచేస్తాడు, మీకోసానికి ఉంటాడు. భారతీయ జనతా పార్టీని గెలిపించే తీసుకుంటాడు. మిమ్మల్ని గెలిపిస్తాను కూడా తెలియజే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు చేతులెత్తి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.